అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో మనకి అక్టోబర్ 2 భాద్రపద మాసంలో బుధవారం మహాలయ అమావాస్య అయితే రాబోతుంది కదండి. ఆ రోజునే సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది. అయితే ఈ సూర్యగ్రహణం అనేది మన ఇండియాలో ఉందా లేదా, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా లేదా, ఇండియాలో ఉంటే ఏ టైంలో కనిపిస్తుంది, అలాగే సూర్యగ్రహణం తర్వాత మనకి దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి కదా అక్టోబర్ 3 నుంచి. అయితే ఇంటిని దేవుడి గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఇవాళ వీడియోలో చూద్దామండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దాని ద్వారా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు. చాలామందికి కష్టాలు ఎక్కువైనా కూడా ఏదో బాధపడుతూ ఉంటారు కదండి కష్టాలతో. అలాంటి వాళ్ళు ఎవరికైనా జ్యోతిష్యం ఏదైనా చెప్పించుకోవాలి అంటే వీళ్ళకి నెంబర్ కాల్ చేయండి. 6309066966 నెంబర్ అండి. తప్పకుండా నమ్మకం ఉంచుకొని గురువుగారికి ఫోన్ చేసి మీరు వాట్సాప్ ద్వారా మీ యొక్క నేము, అలాగే చేతి రేఖలు, అలాగే ఫోటో అన్ని పంపిస్తే వాళ్ళు వాట్సాప్లోనే మీకు అన్నీ కూడా డీటెయిల్గా చెప్తారు. నమ్మకంతో కాల్ చేయండి. గ్రహణం యొక్క టైమింగ్స్ చూద్దామండి. మన ఇండియాలో ఎప్పుడు ఉంది అంటే అక్టోబర్ 2 భాద్రపద మాసము బుధవారము రాత్రి 9:13 ప్రారంభమై అక్టోబర్ 3 అంటే తెల్లవారుజామున గురువారము 3:17 వరకు ఈ గ్రహణం ప్రభావం అయితే ఉంటుంది. సూర్యుడే లేడు, గ్రహణం ఏంట్రా అంటున్నారు కదా. అయితే గ్రహణము కూడా లేదండి. 6 గంటల పాటు దాదాపు ఈ గ్రహణం అయితే ఉంటుంది. మన ఇండియాలో ఎక్కడ కూడా కనిపించదు. అయితే కొన్ని దేశాలలో కనిపిస్తుంది. అది ఎక్కడ అంటే ఈ గ్రహణం పేరు కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం. ఈ గ్రహణము అర్జెంటీనా, చిలీ, అంటార్కిటికా, బ్రెజిల్, కుక్దీవులు ఇంకా చాలా దేశాలు అయితే ఉన్నాయండి. న్యూజిలాండ్, నియూ, పరాగ్వే, టకెలాన్, తండా, కొన్ని యుఎస్లో మైనర్ ప్రాంతాలలో, ఔటర్ వెయింగ్ దీవులు, ఉరగ్వే ఇలాంటి దేశాలలో అయితే కనిపిస్తుందండి. మన ఇండియాలో ఎక్కడా కూడా కనిపించదు. అలాంటి వాళ్ళు అక్కడ మన గర్భిణీ స్త్రీలు ఇండియా వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే నియమాలు పాటించాలి. కానీ ఇండియాలో ఉన్న మన గర్భిణీ స్త్రీలకు ఎటువంటి సూతక కాలం అనేది వర్తించదు. ఇతర వాళ్ళకి అంటే ఆరోగ్యపరంగా ఎవరికైనా అలాంటి వాళ్ళకి కనిపించదండి. అయితే ఆ రోజు చాలా ముఖ్యమైన అలాగే ప్రాముఖ్యమైన రోజు అండి. మహాలయ అమావాస్య కాబట్టి ఈ రోజున పితృ కార్యక్రమాలు చేయడం, కాకికి అన్నం పెట్టడం, అన్నదానం చేయడం, స్వయం పాకదానం చేయడం, ఇంట్లో వాళ్ళకి అంటే చనిపోయిన వాళ్ళకి ధూపం వేసుకోవడం, వాళ్ళకి వస్త్రాలను సమర్పించడం ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఆ తర్వాత రోజు అక్టోబర్ 3 దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతాయి కదా. దానికోసం మీరు ఇంటిని దేవుడి గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలన్న ఒక డౌట్ అయితే రావచ్చు. మహాలయ అమావాస్య అంటే అమావాస్య రోజు ఎప్పుడైనా కూడా అమావాస్య రోజు ఇంటిని అలాగే దేవుడి గదిని శుభ్రం చేయకూడదండి. ఆ ముందు రోజు మంగళవారం అయితే చేయవచ్చా అంటే మంగళవారం, శుక్రవారం, అమావాస్య రోజు ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. ఆ తర్వాత మాత్రమే చేసుకోవాలి. కాబట్టి మీరు ఉదయాన్నే లేచి గురువారం రోజున ఇంటిని దేవుడి గదిని శుభ్రం చేసుకొని కలశం పెట్టాలనుకుంటే కలశము, అలాగే అఖండ దీపం పెట్టాలంటే అఖండ దీపము ఇవన్నీ కూడా పెట్టుకొని మీరు పూజ అయితే చేసుకోవచ్చు. 9 రోజుల పాటు పూజ ఎలా చేసుకోవాలని ఒక వీడియో చేశానండి. అది ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలనుకుంటే చూడవచ్చు. అంతేకాకుండా 9 రోజుల వారీగా అలంకారాలు కూడా చేశానండి వీడియో, దాన్ని కూడా మీరు కావాలంటే చూడవచ్చు. అంతేకాని గర్భిణీ స్త్రీలు వాళ్ళ పనులు అన్నీ కూడా చేసుకోవచ్చు. మీరు బయట కావాలంటే బయట తిరగచ్చు. రాత్రిపూట కాబట్టి మీరు పడుకుంటే సరిపోతుంది. ఆ టైంలో బయట తిరగకపోయినా పర్వాలేదు. కూరగాయలు కట్ చేయకూడదు, బయట తిరగకూడదు, గోర్లు కట్ చేసుకోకూడదు ఇవన్నీ అంటారు కదా, అవన్నీ ఏం చేసుకున్నా పర్వాలేదండి. మహాలయ అమావాస్య కాబట్టి పితృ కార్యక్రమాలు చేసి వాళ్ళ యొక్క ఆశీస్సులు మాత్రం తప్పకుండా అయితే పొందండి. అంతేకాకుండా ఈ రోజున గర్భిణీ స్త్రీలు తప్పకుండా మృత్యుంజయ మంత్రాన్ని అలాగే సంతాన గోపాల మంత్రాన్ని తప్పకుండా చదువుకోండి. ఈరోజే కాదు రోజు కూడా చదవడానికి ట్రై చేయండి. దాంతోపాటుగా ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే కొత్త వస్తువులు అలాగే దేవుడి యొక్క సామాన్లు, పూజ సామాన్లు మీరు అమ్మవారికి తెచ్చుకోవాలి అన్న వాళ్ళు గురువారం రోజున మాత్రమే అన్నీ కూడా స్టార్ట్ చేయండి. అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.